శ్రీలంకతో వన్డే సిరీస్కు రవీంద్ర జడేజాను ఎంపిక చేయలేదు. దీంతో జడ్డు వన్డే కెరియర్ ముగిసినట్టే అని చర్చ జరిగింది. సీనియర్ బౌలర్ కేవలం టెస్ట్ ఫార్మాట్కే పరిమితం అవుతాడని కూడా కథనాలొచ్చాయి. 2027 వన్డే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని జడ్డును సైడ్ చేశారనే వాదన వినిపించింది. కానీ జడేజా ఆట ముగియలేదని టీమిండియా హెడ్ కోచ్ గంభీర్, చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ క్లారిటీ ఇచ్చారు. భారత జట్టులో జడ్డు అంతర్భాగమని తేల్చేశారు. ఇప్పుడు విశ్రాంతి మాత్రమే ఇచ్చామని చెప్పుకొచ్చారు. జట్టులో ఆల్రెడీ అక్షర్ పటేల్ ఉన్నందున జడ్డును లంకకు పంపించలేదన్నారు. వన్డే ప్రణాళికల్లో జడ్డు ఉన్నాడని సంకేతాలిచ్చారు. దీంతో జడేజా అభిమానులు ఖుషి అవుతున్నారు. ఛాంపియన్స్ ట్రోఫీలో ఖచ్చితంగా సీనియర్ ఆల్రౌండర్ ఆడతాడంటున్నారు. బ్యాటింగ్, బౌలింగ్తో పాటు ఫీల్డింగ్లోనూ జడేజా ప్రధాన ఆయుధం అంటున్నారు. ఇప్పటికిప్పుడు జడ్డును రీప్లేస్ చేయలేమంటున్నారు. కోహ్లీ, రోహిత్ మాదిరిగానే భారత జట్టుకు జడేజా కూడా ముఖ్యమైన ప్లేయరే అంటున్నారు. అయితే ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు భారత జట్టు 6 వన్డేలే ఆడాల్సి ఉంది. అందులో 3 వన్డేలను శ్రీలంకలోనే ఆడబోతోంది. ఈ ఏడాది భారత జట్టు టెస్టులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఆడాల్సి ఉంది. ముఖ్యంగా స్వదేశంలో రవీంద్ర జడేజా అద్భుతమైన బౌలర్. స్వదేశంలో పరిస్థితులను అనుకూలంగా మలుచుకోవడంలో ముందే ఉంటాడు. గతంలో భారత జట్టు విజయాల్లో కీలకంగా నిలిచాడు. వన్డేల్లోనూ కీలక బౌలర్గానే ఉన్నాడు. 2019 వన్డే వరల్డ్ కప్ తర్వాత 44 మ్యాచ్ల్లో బరిలో దిగాడు. 644 పరుగులు సాధించాడు. 40 యావరేజ్ను నమోదు చేశాడు. 84 స్ట్రైక్ రేట్తో పరుగులు సాధించాడు. బాల్తోనూ మాయ చేశాడు. 5 ఏళ్లలో 44 మ్యాచ్ల్లో కలిపి 37 వికెట్లు అందుకున్నాడు. యావరేజ్ 37. ఎకానమీ రేట్ 4.9. అయితే బీసీసీఐ ప్రత్యామ్నాయాలను వెతుక్కుంటోంది. జడేజాకు ప్రత్యామ్నాయంగా స్పిన్ ఆల్రౌండర్లను తీర్చిదిద్దాలనుకుంటోంది. అందుకే అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్పై ఫోకస్ చేసిందనే చర్చ జరుగుతోంది. అయితే ఛాంపియన్స్ ట్రోఫీ ఉపఖండంలోనే జరగబోతోంది. దీంతో జడ్డు ఖచ్చితంగా ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడని అభిమానులు నమ్ముతున్నారు. ఇక ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న జడేజా బంగ్లాదేశ్తో టెస్ట్ సిరీస్లోనే బరిలో దిగే అవకాశం ఉంది. స్వదేశంలో టెస్టుల్లో జడ్డుకు అదిరిపోయే గణాంకాలున్నాయి. అందుకే బంగ్లాదేశ్కు సీనియర్ బౌలర్తో డేంజర్ తప్పదని ఎక్స్పర్ట్స్ హెచ్చరిస్తున్నారు.